గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్వాతంత్ర్యం వచ్చి సుమారు 76 ఏళ్లైంది. ఓవైపు టెక్నాలజీలో దూసుకుపోతున్నాం, ఏఐ యుగంలోకి వచ్చేసాం. అయినా ఇంకా గ్రామీణ స్థాయిలో పరిస్థితులు మారలేదు. మతాలు కులాల పేరిట జరుగుతున్న అన్యాయాలు ఆగడం లేదు. ఇంకా కులాల పట్టింపులతో ప్రజలు అనారికంగా జీవిస్తున్నారు. పెద్దల మాట వినకపోతే వెలివేయడం, బహిష్కరించడం వంటి ఘటనలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పుడు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన ఓ కుటుంబం కుల బహిష్కరణకు గురైంది. నరేష్ గౌడ్ కుటుంబాన్ని గ్రామ వీడీసీ బహిష్కరించింది. నరేష్ గౌడ్ కళ్ళు దుకాణానికి ఎవరైనా వెళితే 50,000 జరిమానా విధిస్తూ హుకుం జారీ చేసింది. నా దగ్గర ఎవరైనా నా కళ్ళు దుకాణంలో కళ్ళు సేవిస్తే వాళ్లకు 50,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. నరేష్ గౌడ్ తన వంశపార్యపరమైన గీతా వృత్తిని చేస్తున్నారు. సొంతంగా కళ్ళు దుకాణం నడుపుతున్నాడు. ఇటీవల అతడు రోడ్డు ప్రమాదానికి గురి అవడంతో కాళ్ళు చెయ్యి విరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే వీడీసీ వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్లకపోవడంతో వేధింపులకు దిగారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా తన కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని నరేష్ గౌడ్ వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటి విషయమై కూడా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. అయితే ఇప్పుడు వీడీసీ వాళ్ళు నా వృత్తిని చేసుకుంటున్నందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా వీడీసీకి రావాలి, డబ్బులు కట్టాలి అని చెప్పేసి వేధించారు. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా, నేను రాలేను అని చెప్పడంతో ఆగ్రహించి నన్ను, నా కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేస్తూ గ్రామాభివృద్ధి కోసం పాటుపడాల్సిన గ్రామ అభివృద్ధి కమిటీల చర్యలు గత కొన్నేళ్లుగా వివాదాస్పదమయ్యాయి. వారి మాటలకు అడ్డు చెబితే చాలు సామాజికంగా బహిష్కరిస్తున్నారు. వీడీసీ పేరుతో బహిష్కరించి వేధింపులకు గురి చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు సైతం కొన్నిసార్లు చూసి చూడనట్టు వ్యవహరించడంతో బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. జీవనాధారమే మా వృత్తి సార్. మా వృత్తి చేసుకోకుండా నన్ను ఇలా వేధిస్తున్నారు. కుటుంబానికి అయితే పోషణకి ఎటువంటి ఆధారం లేదు నాకు. ఇప్పుడు మళ్ళీ నేను నడవలేని స్థితిలో ఉన్నా. ఈ స్థితిలో ఉండగా కూడా నన్ను ఇలా వేధిస్తున్నారు, నన్ను, నా కుటుంబాన్ని.